చూసాడయ్యా మాట్లాడాడయ్యా సైడ్కి రండి. ఒకే పార్టీ ముందు నేను వచ్చి వెనక ఆయన వచ్చాడు. ఆయన ముందు ఎలక్షన్ ముందు అన్నాడు నేను మాట్లాడదాం అనుకున్నా ఆత్మ అంటారు ఆయన కాశ్మీర్ ఏం మాట్లాడతాను చెప్తాను జీవుడు చెప్పా ఇప్పుడు నమస్తే సరే బాగా పక్కరా తల్లి బాగుండరా ఏమ్మా జరుగుతున్నాడు సార్ సెలవులు మొత్తం కలిసి 737 మనం మొత్తం పాపులేషన్ వచ్చేసి 2030 మనం మత్స్యకార సేవలో 1500 మెంబర్స్కి ఫస్ట్ ప్లేస్లో డైరెక్ట్ గవర్నమెంట్ నుంచి డిస్కస్ చేశారు. అప్పుడు ఒక హౌస్ హోల్డ్కి ఒకరిని చేసుకున్నాం. ఇప్పుడు అదే హౌస్ హోల్డర్స్ అన్నదమ్ములు ముస్లింలు ఉన్నారు కాబట్టి మిగిలిన హౌస్ హోల్డ్స్కి లిస్ట్ రెడీ చేశాం. అంటే కార్డు సైడ్కి రండి. ఓకే సార్ ఓకేనా థ్యాంక్ యూ ఆల్రెడీ కంపెనీ చైర్మన్ అంటే అందరూ కావు అందరూ ఎస్టీ హాస్టల్ పోయారు బీసీ ఇక్కడ బిల్డింగ్ బాగలేదని చెప్పి వాళ్ళకి సైట్ అలాట్ చేస్తే ఏదైనా ఉంటే సిఎస్ఆర్ ఫండ్స్ ఆల్రెడీ శ్రీ సిటీలో ఇస్తారు సార్ వాళ్ళు మామూలుగా మేడం కలిసాం సార్ ఇప్పుడు
ఒకసారి అదే సైట్ అలాట్ చేయండి. ఇంత క్లీన్ చేయాలి. ఇది మాది కాదు అన్నట్టుగా ఉంటాడా ఒకసారి రెవెన్యూ అలాట్ చేయాలి. సైడ్ కొండండి. కింద కొద్ది వెనకబడినాను ఇంకా ఓకేనా? ఓకే మా పక్కనమ్మా. ఈరోజు మన ప్రియతమ నాయకుడు గూడూరు శాసనసభ్యులు డాక్టర్ కాసిం సునీల్ కుమార్ గారి ఈరోజు ఇక్కడ నివసిస్తున్న గిరిజనులు ఫిష్ మార్కెట్ కావాలని కోరిన వెంటనే ఈ యొక్క మండల ప్రజా పరిషత్ నిధుల నుంచి ఈ యొక్క ఫిష్ మార్కెట్ కి నిధులు మంజూరు చేసి వారి కోరిక తీర్చినందుకు వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకొద్ది నిమిషాల ప్రారంభోత్సవం కాబోతుంది. ఇంకా ఉన్నాయి చూడండి. సైడ్ వచ్చింది అందరూ కూడా అర్థం ఇంకొద్దిసేపట్లో ప్రారంభోత్సవం చేస్తారు. అందరూ కూడా శిలాపట్నం ఎదురున్న వాళ్ళు కూడా వస్తున్నా
ఎవరు వేయండి బాలే ఆ ఫోన్ ఎవరు వెనకరాడానా లోగోలు అలాగే అన్ని ఫోన్ నా కొద్దిగా వెనకన్నా కొద్దిగా వెనక్కుండండి అన్నా వెనక్కరా అండి అన్నా వెనక్కరా అండి నా ఎమ్మెల్యే గారు కనిపించలేదు భాస్కర్ అన్నా కొద్దిగా భాస్కర్ అన్నా కొద్దిగా వెనక్కి అందరూ వెనక్కన్నా ఓకేనా ఓకే సార్ ఫిష్ మార్కెట్ గురించి నిర్మించడం గురించి మన శాసనసభ్యులు డాక్టర్ పాసం జగన్మోహన్ గారు మాట్లాడతారు. ఫండ్స్ $3 లక్షలు ఖర్చు పెట్టి ఈరోజు ఈ గిరిజనుల కోసమే ఎమ్మెల్యే గారు ఇంత సమయం కేటాయించి ఈ కాలనీ అంటే అని కూడా చాలా నమ్మకారం ఉంది కాబట్టి మీకు అన్ని పనులు ఏం కావాలన్నా ఎమ్మెల్యే గారి సొంత కాలనీ ఇది తప్పకుండా మీకు కాలనీ వాళ్ళు ఎవరు భయపడద్దు అందరికీ ఆయన బ్రహ్మాండంగా మీకు ఏ కావాలని అన్ని వసూలు కలిగిస్తాడు అని చెప్పేసి అందరికీ నేను ధైర్యం చెప్తాను మేము కూడా హామీ ఇస్తామని చెప్పేసి మనం చేసుకుంటూ సెలవు చేస్తాం. ఎట్రా ముందు పోవాలి జూమ్ వేసుకో వెనక రండి ఫోటోలు నా కొద్దిగా తెలుసా సర్పంచ్ కొంచెం సైడ్ ఎత్తాల మళ్ళీ
కొద్దిగా సైడ్ కొండండి యూ టైప్లో కొద్దిగా ఫోటో కోసం కొంచెం సైడ్ నిలబడి సార్. మీరు వెనక్కి పోతే కదా పోతే కదా అందరు రారన్నా జరుపుకుంటా సైడ్గా నా కొద్దిగా ఎంపీటీసీ కదా ఒక ఎంపీటీసీ ఉన్నాడు, ఇద్దరు ఎంపీటీసీ దారా సురేష్ సురేష్ అది పట్టుకోమ్మా దాన్ని రిబ్బన్ పట్టుకో. ఆ రోజు మీరు ఇచ్చిన మాట ప్రకారం జగన్మోహన్ నా పరా ఫోటోలు అయిపోతే సైడ్కి వచ్చాను మీరు ఇంటికి వచ్చి మాట చెప్పాం. ఇక్కడ ఈరోజు కూర్చోం, ఆయన కూడా కోఆపరేట్ చేశాడు. మా ఢిల్లీలో మా సర్వోత్త రెడ్డి, మా భాస్కర్ రెడ్డి, మా సురేష్ అందరూ ఈ విషయంలో పోలం మంచి పని చేస్తుంది. జగన్మోహన్ మళ్ళీ మీకు మన వాళ్ళు చెప్పుకున్నారు, దాని ప్రకారంగా వేరే దగ్గర ఏర్పాటు చేస్తాం. ఉండేవాళ్ళు కానీ నేను ముందే చేశాను కదా తప్ప చేయకూడదు. రెడీ సార్ 4 వేలు
ఓకే కానీ లెఫ్ట్ గట్టిగా బాయ్ బాయ్
ప్రార్థిస్తున్నాం. ప్లీజ్ గో హెడ్. యు గో. ఇచ్చేసినటువంటి పెద్దల్ని చూసేదానికి వీలవుతుంది. అందరూ కూడాను దయతో మీరు ఆశీలు కావాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత నాయన నరసింహ గారు అది అక్కడ శాలువా ఉంది, షామియానా ఉంది, శాలువాలు ఉన్నాయి. అవి తీసుకొని వచ్చి అందరికి కూడా ఇచ్చి పంపించండి. అమ్మ మీరు కూడా రండి చూసుకోండి. అక్కడ ఉన్నాయి కుర్చీలో ఉన్నాయి. నరసింహలో ఆయన కమిటీ సభ్యులు శివ భాస్కర్ గారు, గాది భాస్కర్ గారు వైస్ సర్పంచ్, వారిని వేదిక దగ్గరకు రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. డాక్టర్ అన్వేష్ గారు వారిని కూడా ఆయన కిరణ్ రండి, మీరు కూడా కిరణ్ చెప్పాను. ఆయన కమిటీ సభ్యులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా శివ మీరు పోండి. హరి రమ్మ సైన్ పడుతున్నా అటే పడుకో ఓకేనా. గౌరవ ఎంఆర్ఓ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఎంఆర్ఓ గారు కిషోర్ సైన్ నుంచి పట్టు. ఓకే ఓకే కానివ్వండి కానివ్వండి అన్న. దాని తర్వాత కారండి కారండి అన్న. ఓకే సార్. కార్యక్రమానికి విచ్చేసినటువంటి సంవత్సరాలు పట్టింది ఈరోజు ప్రారంభించుకునేదానికి. మరి దాన్ని మన్నించవలసిందిగా నేనైతే శాయశక్తుల కృషి చేస్తూ వచ్చాను ఒక సైనికుల్లాగా. మరి అయినప్పటికీ నిధుల కొరత. మన ఎమ్మెల్యే గారు గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు భవనానికి 10 లక్షలు ఇస్తే ఆ బిల్డింగ్ కంప్లీట్ అయిన తర్వాత దాదాపు 4.5 సంవత్సరాల పాటు ఏమీ రాలేదు. పలుమార్లు అమరావతికి వెళ్ళి హైకోర్టుకు వెళ్ళి పిల్ వేసి దాన్ని కొంత అమౌంట్ని తెచ్చుకోవడం జరిగింది. ఈ విధమైనటువంటి కారణాల వల్లే మరి అంటే కొంచెం దానికి కావలసినటువంటి ఆ ధనం అది లేనందువల్లనే కొంచెం ఆలస్యమైంది. కానీ ఇంకొక ఇది కాదు, ఊరికేనే ఫర్నిష్తోనే స్టార్ట్ చేసేసేయండి అని కూడా పలుమంది చెప్పారు. కానీ నాకు అలాగే ఇష్టం లేదు. అన్ని సదుపాయాలతో స్టార్ట్ చేయాలనుకున్నా. ఇంకొక సుదినం ఏంటంటే మరి నేనేం గతంలో ఎమ్మెల్యేగా ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి మన సునీల్ కుమార్ గారి చేతనే ప్రారంభోత్సవం చేయాలనుకున్నాం ఆనాడు. ఈనాడు మళ్ళా తిరిగి అదే మనందరి ఎమ్మెల్యే అయినటువంటి సునీల్ కుమార్ గారి చేత ఈరోజు ప్రారంభించుకోవడం సంతోషకరంగా ఉంది. అయినప్పటికీ కూడాను ఆలస్యమైనందుకు శిరస్సు వంచి మీ అందరికీ కూడాను మన్నించవలసిందిగా కోరుకుంటూ ఉన్నాం. ఇది ఇప్పుడు దాదాపు అన్ని హంగులు ఉన్నాయి ఇక్కడ. మరి ఇంకా కూడాను చేయాల్సినటువంటివి ఉన్నాయి. అవన్నీ కూడాను తర్వాత మరి ప్రత్యేకంగా పెద్దలతోటి ఎమ్మెల్యే గారిని కూడాను కలిసి వారిని కోరడం జరుగుతుంది. కళాతీతం కాబట్టి మరి ఇక్కడికైతే మెయిన్గా చెప్పాల్సి వస్తే ఈ భవనం మరి మరి శాంక్షన్ చేసినటువంటి ఎమ్మెల్యే గారికి మనం మన సునీల్ అన్న అని పిలిచేటువంటి పాసిం సునీల్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే
ఇక్కడ సిమెంట్ రోడ్డు వేసిన తర్వాత చేయాలని నాది కొంచెం ఏంటంటే సిస్టమేటిక్గా చేయాలనేటువంటిది పట్టుదల కూడా. మరి వారిని జలీల్ గారినేమి వినోద్ కుమార్ గారి రెడ్డిని అయితేనేమి వారిని మరి వారి యొక్క సహకారంతో పంచాయతీ నిధులతోటి 6 లక్షలు వారు శాంక్షన్ చేస్తే 7,20,000తో ఇక్కడ సిమెంట్ రోడ్ని ఏర్పాటు చేస్తాం. అందువల్లే దీనికి ఇంత లుక్ కూడా వచ్చింది. వారికి కూడాను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆ తర్వాత ఈ ఫర్నిస్ని 2 లక్షల రూపాయలు పెట్టి రాజమండ్రి వాళ్ళని పెట్టి ఇక్కడ చేసాం. ఆ తర్వాత ఇక్కడ మనకు ముందున్నటువంటి గ్యాలరీ నా మిత్రుడు పసుపులేటి మనోహర్ గారు, ప్రగతి సంస్థల అధినేత పసుపులేటి కిషోర్ గారు 2 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. వారి నిధులతో ఇక్కడ ఈ గ్యాలరీ కూడా నిర్మించుకున్నాం. అలాగే శివయ్య విగ్రహాన్ని అద్దాల శివకుమార్ గారి తండ్రి అద్దాల వీరాస్వామి గారు 1 లక్ష రూపాయలు కేటాయించి మరి దాన్ని శివయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేసుకునేదానికి మనకు సదుపాయం కల్పించారు. ఇలాగా ప్రతి ఒక్కరు దాదాపు దాతలు 20 లక్షల మేరకు ఇక్కడ మరి సహాయం చేయడం కూడాను జరిగింది. వారందరికీ కూడాను పేరు పేరున శిరస్సు వంచి వారందరికీ కూడాను ధన్యవాదాలు తెలియచేస్తూ మరి ఈరోజు ఈ మంచి అన్ని గ్రామాల్లో అన్ని వస్తువులు ఉన్నాయి. మనకు ఇదొక్కటి లేదు అనేటువంటి కొరత ఉండింది. అది ఇక్కడ నల్లపరెడ్డి వంశస్థులు ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవడం నేను మర్చిపోయాను, మన్నించండి. ఈ స్థలదాత అల్లారెడ్డి రవికుమార్ క్రీస్తు శేషులు అల్లారెడ్డి రవికుమార్ రెడ్డి గారు వారు మరి మన వినోద్ కుమార్ రెడ్డి గారి యొక్క విశేష కృషి వల్ల మనకి ఈ స్థలం రావడం జరిగింది. వారికి కూడాను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏమైనప్పటికీ నల్లపరెడ్డి కుటుంబీకులు తర్వాత ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ ఈ నిధులు సమీకరణం మొదలైన తర్వాత మేము జగన్మోహన్ రెడ్డి గారిని వెళ్ళి కలవడం జరిగింది. అయ్యా గ్రామ పెద్దలు మీ ద్వారా జరగాలి ఫస్ట్ అని అంటే వారు వెంటనే మరి అనిరుద్ధ్ రెడ్డి గారు జడ్చర్ల ఎమ్మెల్యే గారు వారి మేనల్లుడు అనుకుంటాను మరి వారికి చెప్పి 1 లక్ష రూపాయలు గోపాల్ రెడ్డి గారి నల్లపరెడ్డి గోపాల్ రెడ్డి గారికి జ్ఞాపకార్థం ఇవ్వడం జరిగింది. వారికి కూడాను జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ విధంగా అనేక మంది 1 లక్ష రూపాయలు ఇచ్చిన వాళ్ళు 75,000, 50,000, 25,000, 10,000, 5,000 ఇట్లాగ అంతా ఇవ్వడం వల్లే ఈరోజు ఇంత ఇవన్నీ చేసుకోగలిగాం. ఇంకొక విశేషం ఏంటంటే మన పక్కనే ఉన్నటువంటి కోట నాగుల శెట్టి గారు వాకాడు వారు మనకి వైకుంఠ రథాన్ని 2 లక్షల పైన చేస్తుంది. దాన్ని మనకి ఉచితంగా కూడాను ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంలో వారికి కూడాను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకెవరి విషయమైనా నేను చెప్పడం మర్చిపోతే మన్నించమని చెప్పి కోరుకుంటూ కాలాతీతం అయింది కాబట్టి తర్వాత మన విశిష్ట అతిథి మన ఎమ్మెల్యే గారు అని చెప్పుకుంటూ ప్రజానాయకుడు అయినటువంటి డాక్టర్ పాసిం సునీల్ గారిని మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తాను. కోటమ్మ దేవస్థానం ఆలయ చైర్మన్ మరి పెద్దలుగా ఉన్నటువంటి నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారిని వారి యొక్క సందేశాన్ని ఇవ్వవలసిందిగా వారిని ప్రార్థిస్తున్నాను. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షుడైన తమ్మి ప్రసాద్ గారికి, ముఖ్య అతిథి గత ఈ చుట్టుపక్కల ప్రాంతాలంతా ఉంది కానీ కోట ప్రాంతంలో మనకి ఇదొక్కటే కొరతగా ఉండేది. దాన్ని జమ్మి ప్రసాద్ మొత్తం వాడు పసుపులేటి మనోహర్ కానీ శివ కానీ చాలామంది కమిటీ వేసుకొని ఆ కమిటీ ద్వారా సుబ్రహ్మణ్యం వీళ్ళందరూ వేసి దాదాపు చాలా కష్టపడి అందరి కలెక్ట్ చేసి ఇంత ప్రదేశాన్ని చాలా బ్రహ్మాండంగా చేసినందుకు వాళ్ళ కమిటీకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తారు. అయితే ఏమి మొత్తం మీద కోట ప్రాంతానికి మనకు ఒక బోన్ ఎమ్మెల్యే గారు ఆయన చూసుకొని అందరూ ధైర్యంగా ఏ పని చేసేస్తా ఉన్నారు. దాని తగ్గట్టు ఆయన కూడా ఈ కోట ప్రాంతం అంటే గూడూరు తర్వాత కోట ప్రాంతం అంటేనే ఎన్నలేని ప్రేమ, ఏది అడిగినా కాదనడు. నేరుగా ప్రతి ఒక్కరు కోట ప్రాంతంలో ప్రతి ఒక్కరు నేరుగా ఇంటికి పోతున్నారంటే నిజంగా ఆయన వాళ్ళు మనల్ని ఆదరిస్తున్నాడు. కాబట్టి వారికి మరి ఒక్కసారి మన ఊరి తరపున చుట్టుపక్కల గ్రామాల తరపున ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేస్తారు. ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు మీ ద్వారా జరగాల. ఇక్కడ ఊరు అయిపోయినారు శ్రీనివాసరెడ్డి చైన్ సెక్రటరీ లేరు కాబట్టి మీరు మాకు దిక్కు అని చెప్పి మరొకసారి చేస్తూ ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినకి కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తాం. చాలా సంతోషం. చాలా లేట్గా అయినా కూడా మన అందరి కళ. ఎందుకంటే శ్మశాన వాటిక అంటే ప్రతి ఒక్కరు కూడా ఇట్లా అందరు కలుస్తారు. ఏ విషయంలో దూరం ఉన్నా కూడా శ్మశానం విషయంలో మాత్రం
అందరూ కూడా కలిసికట్టుగా చేసుకోవాలి అనే ఒక సంకల్పంతో మా కోట ప్రజలందరూ కూడా కులాలకు మతాలకు అతీతంగా ఈ విషయంలో ఒక తాటిపైన వచ్చి గత తరానికి దాని ముందు తరానికి ఏ తరానికి కూడా సాధ్యం కాని విషయం ఈ శ్మశాన వాటిక అత్యంత అద్భుతంగా నిర్మించుకోవాలి అనే ఒక డ్రీమ్ని ఈ తరం మా తరంలో కంప్లీట్ చేసుకున్నందుకు మేమంతా అదృష్టవంతులుగా చెప్పాలి. అదేవిధంగా ఇప్పుడు మా ప్రసాద్ అని చెప్పినట్టు ఆయన కావాలని చేశారో ఎందుకు చేశారో నాకు తెలియదు, కానీ ఎమ్మెల్యే గారి చేత ఓపెన్ చేయించి 5 సంవత్సరాలు కాలాతీతం చేసి టైం అట్లాగే కొనసాగించి మళ్ళా సునీల్ కుమార్ గారు వచ్చేదాకా వెయిట్ చేయించి ఈయన గారి చేతనే ఓపెన్ చేయించాలి అనే ఒక పట్టుదలతో ఉండి ఆయన చేత అలాగే ఊర్లో అందరి చేత దీంట్లో భాగస్వామ్యం చేస్తూ దాదాపు 60 లక్షల రూపాయలు వ్యయంతో ఎక్కడా లేని విధంగా అత్యంత సుందరంగా ఈ శ్మశాన వాటికని నిర్మించినందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా దీని కమిటీలో సభ్యులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన ప్రియతమ నాయకులు, మన శాసనసభ్యులు గౌరవనీయులు పాసిం సునీల్ కుమార్ గారికి, అదేవిధంగా పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న మా తెలుగుదేశం పార్టీ నాయకులకి, అదేవిధంగా ఎంఆర్ఓ గారికి, అదేవిధంగా ఎండిఓ గారికి, పత్రికా విలేకరులకి అందరికీ నా నమస్కారాలు. ఈరోజు ఈ కోట గ్రామంలో ఈ ప్రదేశంలో ప్రతిష్టాత్మకంగా మనం అందరం కలిసి జమ్మి ప్రసాద్ అన్న నాయకత్వంలో బ్రహ్మాండమైన ఈ శ్మశాన వాటికను నిర్మించుకోవడం జరిగింది. దీనికి లేట్ అయినా చాలా బ్రహ్మాండంగా వచ్చింది. ఇదంతా ఈ కృషి అంతా జమ్మి ప్రసాద్ అన్నదేను, ఆయన కమిటీ సభ్యులు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ శ్మశాన వాటికి ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు ఎస్డిఎఫ్ ఫండ్స్ నుంచి 10 లక్షలు ఇవ్వడం జరిగింది. ఇది నిజంగా ఎమ్మెల్యే గారు మనం జగన్మోహన్ అన్న చెప్పినట్టు ఆయన గూడూరు తర్వాత కోటని ప్రత్యేకంగా చూస్తారు. అదేవిధంగా ఇక్కడ ఉండే నాయకులను కూడా ప్రత్యేకంగా చూస్తారు. మనకి చూసాం గతంలో సునీల్ కుమార్ గారు గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయో అదేవిధంగా అంతే స్పీడ్తో ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. దీంట్లో ఏ విధమైన ఇది ఉండదు. ఎందుకంటే ఆయన ఉదయం లేచినప్పుడే అభివృద్ధి మీద, ఇక్కడ ఉండే ప్రజల మీద ఆయనకుండే మమకారం అటువంటి నాయకుడు దొరకడం నిజంగా గూడూరు నియోజకవర్గ ప్రజలు చేసుకున్న అదృష్టం అని మీకు తెలియజేస్తూ, మీ అందరూ ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. చేసేటువంటి వ్యక్తి నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాను. సర్లు పాసిం సునీల్ కుమార్ గారికి, పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారికి, భాస్కర్ రెడ్డి గారికి, సర్వోత్తమ్ రెడ్డి గారికి, జలీల్ బాషా గారికి, భాస్కర్ అన్న గారికి, ప్రమీలమ్మ గారికి, సర్పంచ్ గారికి, ఎంఆర్ఓ గారికి, ఎంపీటీసీ మోబిన్ బాషా గారికి, ఇతరు వేదిక మీద ఉన్న పెద్దలకు, పత్రికా మిత్రులకు, ఇక్కడ విచ్చేసిన ప్రజలకు అందరికీ నా నమస్కారాలు. చాలా సంతోషంగా ఉంది. లేట్ అయింది వాస్తవమే, కొన్ని సమస్యల వల్ల ఈ ప్రారంభోత్సవం లేట్ అయింది. కానీ సునీల్ అన్న చేతి మీదుగా ప్రారంభించడం అందరికీ చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ధన్యవాదాలు ఫస్ట్ తెలియజేయాల్సింది ఎవరికంటే అల్లారెడ్డి రవికుమార్ రెడ్డి గారికి. ఆయన్ని చెన్నైలో నేను వెళ్ళి కలవడం జరిగింది. అన్న, మాకు శ్మశాన వాటికి ప్రాపర్ ప్లేస్ అనేది లేదు, మీరు సహకరిస్తే ఆ కట్టపక్కన ఉండే ప్లేసు మీ ప్రాపర్టీ అని తెలిసింది. రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా చెప్పారు, మీరు సహకరించినంటే ఆయన రెండో మాట ఆలోచించుకుంటా వాళ్ళ ఆఫీస్ స్టాఫ్ని పంపించి 3వ రోజు రెవెన్యూ డిపార్ట్మెంట్తో కలిసి ఈ ప్లేస్ మనకి అలాట్ చేయడం జరిగింది. వాళ్ళు ఎప్పుడూ మర్చిపోకూడదు. ముఖ్యంగా ధన్యవాదాలు వాళ్ళకి తెలియజేయాలి. అవతల ఇందాక ప్రసాదం చెప్పినట్టు మన అనిరుద్ రెడ్డి 1 లక్ష రూపీస్ ఇవ్వడం జరిగింది. మా గోపాల్ తాత జ్ఞాపకార్థంతో 8 సంవత్సరాల క్రితం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన మనోహర్ గారి జ్ఞాపకార్థంతో 2 లక్షల రూపాయలకి మన కిషోర్ గారు ఇవ్వడం జరిగింది. ఇంకొక ముఖ్య గమనిక ఏంటంటే, నా స్నేహితుడు మందపేట నుంచి వచ్చి ఈ ఊరికి ఎటువంటి సంబంధం లేదు, 50,000 రూపాయలు టైల్స్కి నల్లపరెడ్డి హర్నాథ్ రెడ్డి జ్ఞాపకార్థం కింద ఇచ్చాడు. చాలా సంతోషం. ఇక్కడే వచ్చున్నారు మన మధురాజు గారిని, ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
మన ఊర్లో కాదు మన ప్రాంతంలో ఏ అభివృద్ధి కార్యక్రమం చేసుకోవాలన్నా మన సునీలను ముందున్నారు. ఏ సమస్య వచ్చినా మనకు ముందుండి మనం పనిచేస్తారని మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాను. ఈ సభలో ఒక చిన్న విన్నపం ఉంది అన్నకి. నేను కోరేది మా పంచాయతీకి 2 ఆటోలు కావాలన్నా అది మీరు కలెక్టర్ ద్వారా మాకు శాంక్షన్ చేయించాలా. చెత్త చాలా ప్రాబ్లంగా ఉంది. ఉదయం కూడా ఈరోజు సోషల్ మీడియా దాని గురించి పెట్టున్నారు. మాకు ట్రాక్టర్ల కన్నా కూడా ఆటోలు అయితే సౌకర్యంగా ఉంటుంది, అన్ని ఏరియాలు కూడా కవర్ అవుతాయని ఈ సభాముఖంగా మీకు విన్నపించుకుంటున్నానన్నా. ఖచ్చితంగా మీరు సహాయం చేయాలి. ధన్యవాదాలు. ఇంకొక ఫర్నిష్ కావాలి. ముఖ్యంగా ర్యాంపు ప్రతి సంవత్సరం మేము గ్రావెల్ దోలందే రాలేనటువంటి పరిస్థితి కాబట్టి అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మరి వారు మాకు చేయగలిగినటువంటి ఈ యొక్క సమావేశానికి అధ్యక్షుడు వచ్చినటువంటి మా ప్రసాద్ అన్నకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వాళ్ళ కమిటీ మెంబర్స్ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగే వేదికమైనటువంటి పెద్దలు, మా నాయకులు, మా జగన్మోహన్ పార్టీ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి గారికి, అలాగే మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షులు జలీల్ అహ్మద్ గారికి, అలాగే మా మాజీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నా మిత్రుడు సర్వోత్తమ్ రెడ్డి గారికి, అలాగే వైస్ ప్రెసిడెంట్ భాస్కర్ గారికి, అలాగే పెద్దలు నల్లప్రెడ్లు వంశాంకురం ఇక్కడ ఉంటూ అందరికీ అందుబాటులో ఉంటున్నటువంటి మా సోదరుడు మా వినోదయ్యకి, అలాగే మార్కెటింగ్ కమిటీ అధ్యక్షురాలు మా ప్రమీలమ్మకి, అలాగే మా గౌరవ సర్పంచ్ గారికి, అలాగే గతంలో 2 ఎంపీటీసీలు తెలుగుదేశంలో ఉంటే ఇప్పుడు 3వ ఎంపీటీసీ కూడా మా తెలుగుదేశంలో జాయిన్ అయినందుకు ఆయన కూడా మనసు ధన్యవాదాలు తెలియజేస్తాం. 3 ఎంపీటీసీలకి, అలాగే ముఖ్యంగా మా కిషోర్ గారికి, మా డాక్టర్ గారికి, మా పాలమ్మకి, మా సుహాసినమ్మ గారికి, అలాగే ఎంపీటీసీ 3 చెప్పేసింది, మా మోహన్ రెడ్డి గారికి, అలాగే మా మనోహర్ గారికి, అలాగే మా ఎండిఓ గారికి, అలాగే కొత్తపాలెం ఎంపీటీసీ గారికి, అలాగే మా అన్న శ్రీధరన్న గారికి, మా మధు యాదవ్ గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి అందరికీ ముఖ్యంగా మా ఎంఆర్ఓ గారికి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మా కమిటీ మెంబర్ మనోహర్ గారు, ప్రసాద్ గారు, సుబ్రహ్మణ్యం గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అందరూ కూడా ముందుగా ఆల్లారెడ్డి రవికుమార్ రెడ్డి గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే ఈ శ్మశాన వాటికి సహాయం చేసినటువంటి సోదరులు మా అన్రూల్ అంటే ఎమ్మెల్యే ఇప్పుడు హైదరాబాద్లో మంచి మేయర్తో గెలిచాడు అన్నోళ్ళ అల్లుడు, ఆయన గారికి కూడా 8 సంవత్సరాల ముందే ₹1,00,000 ఇచ్చాడు మంచి మనసుతో, కాబట్టి ఆయనకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మా కిషోర్కి ఇదే మా కిషోర్ ఇది కట్టించారని చెప్పారు, మా కిషోర్కి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ మధురాజు ఆయనకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఈరోజు కోటలో ముందుగా శ్రీలక్ష్మి గిరిజన కాలనీలో ₹3,00,000తో ఫిష్ మార్కెట్కి శంకుస్థాపన చేయించారు మా నాయకులు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ప్రారంభోత్సవం అది కూడా ఒక ప్రారంభోత్సవం చేయించారు. అట్లాగే పొదుపు మహిళా బ్యాంక్ కూడా గతంలో చెప్పిన విధంగా మా జగన్మోహన్ గారు ఆ యొక్క దాన్ని కూడా ఈరోజు ప్రారంభోత్సవం చేశాం. అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్త కొండా రాము ఆయన చనిపోయారు. ఇప్పుడు కూడా టీ స్టాల్లో ఎప్పుడు ఉండేవాడు, మా అభిమాని. ఈరోజు ఆయన కుటుంబాన్ని వెళ్ళి ఆయనకు కూడా ఏదో మా తగ్గట్టు మేము కూడా సహాయం చేసి వచ్చామని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే ఈరోజు ఈ శ్మశాన వాటిక మా ప్రసాద్ అన్న యొక్క కళ ఇది. ఎందుకంటే అప్పుడు కూడా నేను మొట్టమొదటి ఎమ్మెల్యే అయినప్పుడు వచ్చి నన్ను అడిగితే అప్పుడు ఉన్నటువంటి నా ఎమ్మెల్యే గ్రాంట్లో ఆ బిల్డింగ్కి ఆ రోజు డబ్బులు ఇచ్చాను. దాని తర్వాత అన్న కష్టాలు ఎన్ని పడ్డాడో నాకు తెలుసు. కోర్టుకి వెళ్ళి కూడా తెచ్చుకున్నాడు బిల్లు కూడా పాపం నాకు తెలుసు. పాపం చాలా లాస్ అయ్యాడు కూడా అన్న. అలా కమిటీ సభ్యులు కూడా ఆయనకి అండగా ఉన్నందుకు కూడా కమిటీ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు చాలా బ్రహ్మాండంగా ఉంది. చూస్తే నాకు ఇన్ని సౌకర్యాలు కలిగినటువంటి శ్మశాన వాటిక ఎక్కడా కనిపించలేదు. నేను చాలా చూశాను కాన్స్టిట్యున్సీలో, చాలా వరకు ఒక 50% శ్మశాన వాటిక చూసుంటా. కానీ కోర్టులో ఇన్ని సౌకర్యాలతో ఉన్నటువంటి శ్మశాన వాటిక నిజంగా చాలా ఆనందంగా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. సంతోషం అన్న. ఖచ్చితంగా మా పెద్దలు జగన్మోహన్ అన్న, మా జలీలు, అలాగే కోర్టులో ఉన్నటువంటి నాయకులు సర్వోత్తమ్ రెడ్డి గారు, మా వినోదయ్య, మా భాస్కర్ రెడ్డి గారు, మా ప్రమీలమ్మ సహాయ సహకారాలతో వచ్చే సంవత్సరం ఎమ్మెల్యే గ్రాంట్ ఇస్తారన్న. దాంట్లో కూడా అన్నోళ్ళతో మాట్లాడి అన్నోళ్ళు ఏమడితే అది
నేను చేసేదానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది నా బాధ్యత. ఎందువల్లంటే నేను ఫస్ట్ మొదలుపెట్టినాను, మళ్ళీ నా దగ్గరే ఈరోజు ప్రారంభోత్సవం చేశారు. నిజంగా మీ అందరికీ కూడా మనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పైన ఉన్న అభిమానానికి ధన్యవాదాలు. నాకు కూడా నా అదృష్టం, నేను మళ్ళీ నేనే వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేయడం, ప్రారంభోత్సవం చేయడం. శంకుస్థాపన వస్తుందని వినోదయ నీతంత కొత్త కాదు. అందుకని కూడా ఈ కోట అభివృద్ధి విషయంలో నాకు రాజకీయ భిక్ష పెట్టింది కోట నలపడలే. ఎక్కడన్నా ధైర్యంగా ఏ డయాస్ మీదన్నా చెప్పేదాన్ని అయితే సిద్ధం, అంటే ఏమీ డౌట్ లేదు. ఆ రోజు మున్సిపల్ చైర్మన్ దగ్గర నుంచి గతంలో ఎమ్మెల్యేగా గెలిచినంత వరకు వాళ్ళ సహాయ సహకారాలు, మళ్ళీ నేను ఎమ్మెల్యే టికెట్ మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి వచ్చి మళ్ళీ తెచ్చుకున్న తర్వాత మళ్ళీ నన్ను దగ్గరుండి నన్ను తిప్పింది మా జగన్మోహన్ అని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. అలాగే నేను చెప్పేది ఒకటే, ఈరోజు కోట అంటే ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అడ్డా అంటే రెండో మాటలేదు. ఎందువల్లంటే అప్పట్లో ఉన్నటువంటి నల్లపూడి శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి, నల్లపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కానివ్వండి, అప్పుడు నందమూరి తారక రామారావు గారితో ఉన్నప్పుడు కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ చేసి, అభివృద్ధి అంటే నల్లపూడిలే, ఇంకెవరు చేసేటువంటి దాఖలాలు లేవు. ఈరోజు వచ్చిన వాళ్ళు చెప్పుకోవచ్చు అబద్ధాలు, కానీ ఈరోజు లింక్ రోడ్లు కానీ ఈ వంతెనలు కానీ ఎవరు చేశారంటే అది నల్లపూడిలే, ఇంకెవరు చేసిన పరిస్థితి లేదు. వాస్తవాలు చెప్పుకోవాలి. మేము చెప్తున్నాం ఈరోజు కూడా, మేము డయాస్ మీద ఉండి ఇతర నాయకులందరూ కూడా నల్లపూడి దగ్గర నుంచి వచ్చిన వాళ్ళమే. మేము కొత్తగా మాకు రాజకీయ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ లేవు. ఎందువల్లంటే వాళ్ళు పనిచేసేటువంటి మంచి మనసు ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు పెద్దగా ఇక్కడ మా కోటలో మాకందరికి కూడా మా జగన్మోహన్ అన్న గారు ఉన్నారు. మాకు ఆ ధైర్యం ఉంది. ఆయన నాయకత్వంలో మేము అందరూ కూడా పనిచేస్తామని కూడా అందరూ చెప్తున్నాం. దాంట్లో రెండో మాట కూడా లేదు. ఏది వచ్చినా అధికారులు కూడా నేను తెలియజేస్తున్నా, పెద్ద మాకు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఏ ఇష్యూ వచ్చినా ఆయనతో చర్చించి మీరు కూడా యాక్షన్ తీసుకోమని చెప్పి కూడా అధికారులు కూడా నేను రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నాను అని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి గూడూరులో కూడా ఈసారి కోటలో కూడా నేను మొన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ముఖ్యంగా హాస్టల్కి బిల్డింగ్ రోడ్డు లేదంటే కూడా 50 లక్షలు పెట్టి రోడ్డు కూడా వేయించానని చెప్పి చెప్తున్నా. అలాగే ముఖ్యంగా త్వరలో ముస్లింల శ్మశాన వాటికి కూడా అదే కదా, దానికి కూడా ఖచ్చితంగా సహాయం చేస్తాం. అది కూడా మంచి సౌకర్యాలతో ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా నేను మా కోటలో ఉండే ముస్లిం సోదరులకు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే 90% కోటలో ఉండే ముస్లిం సోదరులు కూడా నా గెలుపు కోసం మా జలీల్ అహ్మద్ గారి నాయకత్వంలో కృషి చేసిన వాళ్ళని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా ఒక పని చేయాలంటే ఖచ్చితంగా చేసేటువంటి కార్యక్రమం. ఈరోజు రాష్ట్రం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు అన్నిటిని అధిగమించి బ్రహ్మాండంగా ఈరోజు పనులు చేస్తున్నారు. ముఖ్యంగా మన తుఫాన్ చూడండి ఒకసారి, తుఫాన్ అప్రమత్తంగా ఉండి బ్రహ్మాండంగా అధికారుల చేత, పోలీస్ చేత, రాజకీయ నాయకుల చేత మొత్తం ఇబ్బంది లేకుండా ఎక్కడ ప్రాణ నష్టం జరగకుండా కాపాడేటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పక తప్పదు. మాకు గర్వకారణం. దానికి నిదర్శనం ఏంటంటే మనకు కోట ఎంఆర్ఓకి తుఫాన్ ఫైటర్గా సీఎం గారి చేతుల మీదుగా ఒక అవార్డు అందుకున్నందుకు మనస్ఫూర్తిగా మా ఎంఆర్ఓ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేమే సార్ మీ దగ్గరికి వచ్చి ఆఫీస్కి వచ్చి మీకు పూలమాలేసి గ్రీటింగ్ చెప్తాం అనుకున్నాం, కానీ మీరు ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళారని చెప్పారు. ఇక్కడ వేస్తే బాగుంటుందని వేయలేదు సార్. కాబట్టి మా అందరు పరువు నిలబెట్టాడు. గూడూరు పరువు నిలబెట్టినందుకు మీ అందరు కూడా శాసనసభ్యులుగా మీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ మా ఎంఆర్ఓ గారికి. ఏదైనప్పటికీ నేను ఎవరు తెలియజేస్తున్నా, మీ అందరం ఒకే కుటుంబం, మాకు వేరేటివి లేవు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కోట ప్రజల కోసం ఖచ్చితంగా నా వంతు సహాయ సహకారాలు ఖచ్చితంగా ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందువల్లంటే చేయాల, కోటలో నాకు మెజార్టీ ఇచ్చారు, అంతా ఇంత మెజార్టీ లేదు. నాకు గెలుపు ఎప్పుడు గెలిచినా నాకు మెజార్టీ ఇచ్చింది కోటలో, ఎక్కువ మెజార్టీ నాకు ఇచ్చినందుకు కూడా కోట ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే గతంలో ఎంపీటీసీ ఎలక్షన్లో కూడా మీరు ఇక్కడ తెలుగుదేశం పార్టీని గెలిపించినారు. అదే కోట యొక్క గొప్పతనం అని చెప్పి కూడా ధైర్యంగా మేము చెప్తున్నామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఏదైనప్పటికీ ఖచ్చితంగా మీ అందరికీ అందుబాటులో ఉంటా. మీలో ఒకరిని, నేనేమి కోటేశ్వరుని కాదు లేదా ఇంకోటి కాదు, నేను కూడా మధ్యతరగతి కుటుంబంలో పుట్టినోడిని. మీ అందరి ఆశీర్వాదాలతో, ఆ రోజు నల్లపేటల ఆశీర్వాదాలతో మున్సిపల్ చైర్మన్ అయినా, తర్వాత ఎమ్మెల్యే కూడా అయినా, మళ్ళీ ఒకసారి ఓడిపోయినా, మళ్ళీ ఎంపీకి కూడా నేను పోటీ చేశాను. ఆల్మోస్ట్ ఆల్ కోటలో కూడా మంచి ఓటీ నాకు వచ్చింది. ఆ రోజు 1,27,00,000 1,27,000 ఓట్లు కూడా నాకు ఇక్కడ రావడం జరిగింది. నేనేదో మామూలు కుటుంబంలో పుట్టినోడిని.
నన్ను ఆ స్థాయికి తీసుకుపోయినారు నల్లపెట్లు అని చెప్పి ధైర్యంగా ఏ డయాస్ మీద కూడా నేను చెప్పేదానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఇప్పుడు కూడా పెద్దల విషయంలో మేమందరం కూడా కలిసి మాట్లాడుకున్నాం. మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అందరూ పనిచేస్తాం, దాంట్లో మొహమాటం లేదు, రెండో మాట లేదు. అన్న నాయకత్వంలో ఏమున్నా ఆయనతో కలిసి పనిచేయడానికి మా నాయకులందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి చెప్తున్నాను. అలాగే ముఖ్యంగా కొన్ని సమస్యలు కూడా అడిగారు, అవి కూడా ఖచ్చితంగా చేస్తాము. అలాగే ఇక్కడ వచ్చేటప్పటికి ఎండిఓ గారు కూడా వచ్చినారు, మా ఎంఆర్ఓ గారు వచ్చినారు. పేదవాళ్ళ విషయంలో ఎంఆర్ఓ గారు ఎక్కడ కూడా వెనక్కి తగ్గేటువంటి మనిషి గారు, నిజాయితీ గల మనిషి. ఒకవేళ మేము చెప్పినా కానీ ఆయన చెప్తా రిక్వెస్ట్ చేస్తాడు, సార్ అది చేయకూడదు సార్, చేస్తే మాకు ఇబ్బంది సార్ అంటే మేము వింటాం. ఎందుకంటే వయసులో పెద్దోడు, అనుభవం గల ఆయన. ఎందుకంటే పేదవాళ్ళంటే ప్రేమ, అటువంటి వాళ్ళని వేసాము ఇక్కడ. అది కూడా చెప్తున్నాం, ఎవరంటే వాళ్ళని ఇలా పేదవాళ్ళతో మాట్లాడే వాళ్ళని, పేదవాళ్ళ సమస్య అర్థం చేసుకునే వాళ్ళని అధికారులకు వేసామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇప్పుడు కూడా మా ఎండిఓ గారు కూడా కొత్త అయినప్పటికీ పనుల విషయంలో ఎక్కడ కూడా రాజీ అయ్యే సమస్య లేదు. పనుల విషయంలో కూడా కోట హర్జన వాళ్ళు ఇంతకుముందు అమ్మా చెప్పారు నాకు. ఇంతకుముందు నేను పైప్ లైన్ లాగా ఇచ్చి కుళాయి కూడా ఇచ్చింది నేను సునీల్ కుమారే. అది గుర్తుపెట్టుకోమని చెప్పి తెలియజేస్తాను. ఎందువల్లంటే ఎవరేం చేశారు నాకు తెలియదు, నేనేదే చేశా పని మాత్రం. కాబట్టి ఇంకా కూడా చేసిన పని అయితే చేయాలి, ఏది పూర్తి అవ్వదు. ఎందువల్లంటే ఆ రోజు పని చేయడం అనేది నాకు వచ్చింది 40 దగ్గర వచ్చింది. అంటే వాళ్ళ అంశలేం కానీ వాళ్ళు ఇసుకైనంత పని అయితే నేను ఖచ్చితంగా చేస్తానని చెప్పి కూడా మా వాళ్ళందరికీ తెలియజేస్తూ, మా ప్రసాద్ అన్నకి నిజంగా కోట ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వాదం ఇవ్వాలి ఆయనకి. ఎందుకంటే ఎవరన్నా ఏమైనా చేస్తే వాళ్ళ సొంతం కోసం చేసుకుంటారు, కానీ ఎవరు చనిపోయినా రావాల్సింది ఇక్కడికే రావాలి. కాబట్టి ఇక్కడ ఇన్ని వస్తువులు కల్పించి ఈ యొక్క నిర్మాణాన్ని చేపట్టినటువంటి మా ప్రసాద్ అన్న గారికి మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ, వేదిక ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం. సహకారం కూడా లేదు. మా ఇక్కడ కోట మండలంలో నాయకుల సహకారంతో, మా సొంత పిల్లలు గారు నాయకుల సహకారం కానీ ప్రజల సహకారం కూడా అన్ని సాగించుకొని వస్తున్నాము. ఆయన తీయాలి, నేను తీయాలి, చెప్తాను చూస్తాను. సార్ ఓకే. సో ఎవరు అటెండ్ ఎంఆర్ఓకే అదే వెనక్కి వేస్తాయి పైన సార్ చెప్తానా మసాలా ముందు వాటర్ వాడినంతా ఎత్తేస్తే ఇప్పుడు షార్ట్ టైంలో కూడా ఈ వాటర్ అంతా మనకు 12 ట్యాంక్స్కి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ నీళ్ళు ఎన్ని ఉన్నాయో అంతకి డబుల్ నీళ్ళు నిలబడుతున్నాయి సార్. దాదాపు నేను చెప్తాను ముందు అందులో మొత్తంగా ఉంటాయి. దాదాపు 5,500 ఎకరాలు మొన్న ఇప్పుడు చెప్పాలి పంపు తీసుకొచ్చేసి
వెళ్ళిపోతారు.